రాజశేఖరం పోస్టు అంతటిలోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి. ఇన్విటేషన్లు అవి రకరకాలు. రోజుకు కనీసం 3-4 ఉంటాయి. సంగీతం సమ్మేళనాలు, సాహిత్య సభలు, డిన్నర్ పార్టీలు, టీ పార్టీలు, క్రికెట్ మ్యాచ్లు అన్ని రకాలు ఉంటాయి. శేఖరం చాలా వాటిని చూసి ప్రక్కన పడేస్తాడు. ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావాల్సిన వాటిని, ముఖ్యంగా డాన్సులవి, నాటకాలవి తీసి ప్రక్కన పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళేది. అలా తీసుకెళ్ళిన వాటితో సునంద తను కలిసి వెళ్ళేవాళ్ళు. మీ కొత్త ఆఫీసర్ చాలా పలుకుబడి కలవాడులా ఉంది అనేది సునంద. ఆఫీసర్ అనుకో అతన్ని అనేది జయంతి. ఏం? ఆఫీసర్లో ఉండే అధికారి డాబా దర్పం అతనిలో లేవు. ఓహో, అయితే ఏమంటావు మరి? నవ్వుతూ అనేది సునంద. నాకు తెలియదు. పోనీ నా థ్యాంక్స్ చెప్పు. మంచిదానివే. అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కు వెడుతున్నట్టు ఆయనకి తెలియనే తెలియదు. ఏం తెలిస్తే ఒప్పుకోడా? అదేం కాదు, ఏమీ అనడనుకుంటా. కానీ నాకు ఇష్టం లేదు. ఎంత వయసు ఉంటుంది ఆయనకి? హఠాత్తుగా అడిగింది సునంద. ఏమో నాకు తెలియదు. ఎందుకు? ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహంలో అదో మాదిరిగా అయిపోతుందిలే అందుకు. చీచి. జయంతి మొహం ఎర్రబడింది. సునంద పకపక నవ్వింది. శేఖరం లేడు. బొంబాయి వెళ్ళి దాదాపు 10 రోజులవుతుంది. జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీస్ గదిలో కూర్చుని ఉత్తరాలు తెరిచింది. ఉత్తరాలన్నిటిలో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఓ కవరుంది. అవసరమైన పనులేమైనా ఉంటే వాటి కనుగుణంగా ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే. జయంతి కవరు తెరిచి చూసింది. అందులో ఇలా ఉంది. జయంతి, ఎల్లుండి ఆవలెల్లుండో నీ పుట్టినరోజు. ఆ రోజు సెలవు ఇమ్మని నువ్వు అడిగినట్లు నాకు జ్ఞాపకం. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాప్కి వెడితే అక్కడ ఓ మంచి చీర కనిపించింది. నాకది చూస్తేనే చాలా నచ్చింది. నీకు కూడా బాగుంటుందని అనుకుంటూ ఆ చీరను ఈరోజు విమానంలో పార్సిల్ ద్వారా పంపిస్తున్నాను. దాని రసీదు ఈ కవర్లో పెట్టి పంపిస్తున్నాను. ఈ రసీదు తీసుకెళ్ళి బషీర్ బ్యాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే నీకు చీర ఇస్తారు. నువ్వు వెళ్ళి తెచ్చుకో. పరిచయస్తులకి, బాగా తెలిసిన వాళ్ళకి, దగ్గర స్నేహితులకి అని భావించిన వాళ్ళకే ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం సహజం. అందరికీ అలవాటే అయి ఉంటుంది. దీని గురించి ఏవేవో ఊహించక, పెద్దగా ఆలోచించక పుట్టినరోజు చీరే కట్టుకొని సరదాగా కాలం గడుపు. ఇట్లు రాజశేఖరం. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.